ఐబొమ్మ రవిది మొదటి నుంచి క్రిమినల్ మెంటాలిటీ అని చెప్తున్నారు పోలీసులు. పెళ్లికి ముందు నుంచి అనేక క్రిమినల్ చర్యలకు పాల్పడ్డాడంటున్నారు. ప్రహ్లాద్ అనే స్నేహితుడి గుర్తింపు కార్డుతో నేరాలు చేశాడని, అండ్ పెళ్ళి అయిన తర్వాత కూడా ఆ తీరు మార్చుకోలేదు, అదే పంథాలో వెళ్ళాడని పోలీసులు అంటున్నారు. అటు భార్యపై కూతురిపై కూడా చేయి చేసుకునేవాడని చెప్పారు పోలీసులు. ఇక కూతురిపై చేసుకున్నందుకే విడాకులిచ్చింది భార్య. ఈ విషయం ఐబొమ్మ రవి భార్యను విచారించారు పోలీసులు. ఆ విచారణలో బయటపడింది. ఇక తనను చిత్రహింసలకు గురి చేసినట్టు తెలిపింది రవి భార్య. రేపు ఐబొమ్మ రవి బెయిల్పై రేపు వాదనలు జరగబోతున్నాయి. సో మరి TV9తో ఐబొమ్మ రవి అడ్వకేట్ శ్రీనాథ్ మాట్లాడారు. సరే, ఆయన ఏమన్నారో చూద్దాం. ఇవాళ 5 రోజుల కస్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత రవిని జడ్జి గారి ముందర ప్రొడ్యూస్ చేసినారు. అయితే ఈ కేసులో రిమాండ్ అప్లికేషన్లోనే రవి మీద ఇంకొక 4 కేసులు, అంటే క్రైమ్ 1555 కాకుండా ఇంకో 4 కేసులలో కూడా ఉన్నాడని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తన రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేయడం జరిగినది. కానీ ఇప్పటి వరకు ఏ కేసులో కూడా అందులో పీటీ రిక్వెషన్ తీసుకోలేదు. మాకు 2 days బ్యాక్ తన కస్టడీలో ఉన్నప్పుడు క్రైమ్ 347 అనే ఒక్క కేసులోనే పీటీ రిక్వెషన్ లో మాకు నోటీస్ ఇచ్చినారు. ఇంకా అది జడ్జి గారి ముందర దాన్ని రెగ్యులరైజ్ చేసుకోలేదు. మేము జడ్జి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగినది. అన్ని కేసెస్లలో రవిని డీమ్డ్ కస్టడీ కింద తీసుకోవాలని జడ్జి గారికి మేము సబ్మిట్